నమస్తే, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ రూమ్. ఈరోజు నిజంగా కూడా భారతదేశం గర్వించదగ్గటువంటి రోజు. ఎందుకంటే మన ఇండియా సొంతంగా పంపించినటువంటి ఆస్ట్రోనాట్స్ తిరిగి మన భూమిపైకి వస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి పోయిన వాళ్ళు ఎవరు, వచ్చేది ఎప్పుడు, ఏ రకమైనటువంటి మిషన్, దీనివల్ల ప్రపంచ దేశ పటంలో భారతదేశానికి ఏ రకంగా మరి గొప్ప పేరు వస్తుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎవరో కాదు, ఈరోజు స్పేస్ సెంటర్ నుంచి గతంలో రాకేష్ శర్మ గారు ఇండియాను ఆ రోజు నాసా ద్వారా వెళ్ళడం జరిగింది. ఆ రోజు వెళ్ళినటువంటి రాకేష్ శర్మ అన్న డైలాగు ఈ రోజు వరకు కూడా ప్రజలలో మారుమోగుతూ ఉంటుంది. ఇండియా దూర ప్రాంతం నుంచి మరి నీకు ఏ రకంగా కనిపిస్తుంది అని చెప్పి అడిగినప్పుడు నాకు ఇండియా సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా ఆ రకంగా అనడం జరిగింది. ऊपर से भारत कैसा दिखता है आपको? मैं बगैर किसी झिझक के कह सकता हूँ कि सारे जहां से अच्छा. ఈ రోజు శుక్లా గారు కూడా ఏమంటా ఉన్నారంటే సారీ జహాं से आज तक भी अच्छा है अपना हिंदुस्तान. आप आज मातृभूमि से, नमस्कार, भारत भूमि से सबसे दूर है, लेकिन भारतवासियों के दिलों के सबसे करीब है. अंतरिक्ष में भारत का परचम लहराने के लिए मैं आपको हार्दिक बधाई और शुभकामनाएं देता हूं. शुभांशु, हम सबको आपकी वापसी का इंतजार है. अपना ध्यान रखिए, मां भारती का सम्मान बढ़ाते रहिए. आप भारत की युवा पीढ़ी को क्या मैसेज देंगे? प्रधानमंत्री जी, अगर मैं अपने युवाओं पीढ़ी को आज कोई मैसेज देना चाहूँगा, किसी भी रास्ते पे हो, कहीं पे भी हो, लेकिन आप कभी गिव अप नहीं करेंगे तो सक्सेस चाहे आज आए या कल आए पर आएगी जरूर. हिंदुस्तान आज भी अच्छा है. హిందుస్థాన్ నేటి భారతదేశము కాన్ఫిడెంట్తో ఉన్నటువంటి దేశం. నేటి దేశం చాలా గర్వపడుతున్నటువంటిది. మనం ఎంతో ఉన్నతిని సాధించిన దేశంగా మనకు వినిపిస్తూ ఉంది. మీరందరూ చూసినట్టయితే ఈరోజు అవకాశం వస్తే ఆకాశాన్ని తాకొచ్చు. ఒకప్పుడు మనము స్టార్స్, చుక్కల్ని చూసి ఎంత బాగున్నాయి, ఆ చుక్కల్లో చంద్రుడై అన్నట్టు మనం పాటలు పాడుకునే వాళ్ళం. కానీ ఇవాళ చుక్కల్లో మన చుక్కలు కూడా తారల్లాగా వెలుగుతా ఉన్నారు. ఆనాడు రాకేష్ శర్మ, ఈరోజు శుభాంశు శుక్ల. శుభాంశు శుక్ల ఉత్తరప్రదేశ్లో జన్మించి తను అంచెలంచెలుగా ఏ రకంగా ఎదిగినాడో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. శుభాంశు శుక్ల ఈజ్ ఏ గ్రూప్ క్యాప్టెన్. అతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక పైలట్గా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యుద్ధ విమానాలను నడిపినటువంటి అనుభవం మీకు తెలుసు కదా. సుఖై కానీ, ఐఏఎఫ్ కానీ, మన జరిగినటువంటి అనేక యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నడిపినటువంటి నిష్ణాతుడు ఇతను. ఈరోజు ఆస్ట్రోనాట్గా, గగనయాత్రిగా ఏ రకంగా వెళ్ళినాడంటే మన ఇస్రో, మీకు అందరికీ తెలుసుగా, సైకిళ్ళ మీద రాకెట్లు తీసుకెళ్ళినటువంటి ఇస్రో ఈరోజు తన సొంతగా గగనయాత్రిలని మరి ఆస్ట్రోనాట్స్ని పంపించే శక్తిని మరి సంతరించుకున్నా ఉన్నది. ఈరోజు ఇస్రో ఆర్గనైజేషన్ మొన్న జూలై 2025 నాడు ఎగ్జియం మిషన్ 4 ఒక ప్రైవేట్లీ ఆర్గనైజ్డ్ మిషన్ టు ది ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ స్టేషన్ ISS, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS, ఇతను ఫస్ట్ మరి ISS ఆస్ట్రోనాట్గా మీదికి వెళ్ళడం జరిగింది. ఈరోజు దీని కాస్ట్ చూసినట్టయితే దాదాపుగా 500 కోట్ల రూపాయల పైన మనం ఖర్చు పెట్టి పంపించడం జరిగింది. వేరే దేశాలు పంపించినటువంటి యాత్రలతో పోలిస్తే ఇది మన సొంతంగా భారతదేశమే పంపించింది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో మనం ఈరోజు ఆస్ట్రోనాట్స్ని మనం పంపేయగలిగినాం. సుధాంశు శుక్ల 10th అక్టోబర్ 1985 లక్నో, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఇతను చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లలు కూడా ఈ యూనివర్సిటీలలో చదువుకుంటే ఇంత గొప్పగా రాణించగలుగుతామని మరి తెలియాలి. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో తను మరి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో
అకాడమీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎంటెక్గా ఈరోజు ఆస్ట్రోనాట్గా టెస్ట్ పైలట్గా చదువుకోవడం జరిగింది. అదే రకంగా ఈ 90 డేస్ మిషన్లో ఈ గగనయాత్రిలో వీరితో పాటు ఇంకొక ముగ్గురు కూడా వెళ్ళడం జరిగింది. ఈ నలుగురితో అక్కడ గగనయాత్రిలో అప్పటికే ఆల్రెడీ ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ మరి 7 మెంబర్స్, మొత్తం కలిపి ఇప్పుడు 11 మంది అక్కడ ఆ మిషన్లో ఉన్నారు. సో అదే రకంగా ఇండియన్ మూలాలు ఉన్నటువంటి సునీత విలియమ్స్ కావచ్చు, కల్పన చావ్లా కావచ్చు, మొన్నటి రాకేష్ శర్మ కావచ్చు, ఈ రోజు మనం గర్వపడేలా శుభాంశు శుక్లా గారు కూడా ఆస్ట్రోనాట్గా స్పేస్ సెంటర్కి వెళ్ళి ఎంతో వైజ్ఞానికమైనటువంటి విద్యను, నాలెడ్జ్ని సమపార్జించుకొని మన భారతదేశానికి ఉపయోగపడేట్టుగా తిరిగి వస్తూ ఉన్నాడు. ఈరోజు బహుశా మరి కొద్ది గంటల్లోనే మన భూమి మీదకి రాబోతా ఉన్నారు. బే ఆఫ్ బెంగాల్లో వారు ఒక క్యాప్సల్లో అక్కడ దిగుతారు. నేవీ అంతా వెంటనే వారిని తీసుకొని వైద్య పరీక్షలు చేసి మరి వారిని వెంటనే మరి తీసుకొచ్చి అబ్జర్వేషన్ వైద్యులందరూ కూడా పరీక్షించి మరి అంతా ఫిట్ అయిన తర్వాత మళ్ళీ జనబాహుల్యంలోకి రావడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈరోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ద్వారా వెళ్ళినటువంటి ఈ ఫ్లయింగ్ ఆఫీసర్ ఎయిర్ ఫోర్స్ క్యారియర్ అంతా కూడా ఎట్లా జరిగిందంటే, శుక్లా ఒక ర్యాంక్ గ్రూప్ కెప్టెన్గా ఈరోజు పైలట్లలోనే 2000 గంటలు ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్గా చేసినటువంటి అనుభవం వీరికి ఉన్నది. ఎయిర్ క్రాఫ్ట్ని అవి సుఖై కావచ్చు, SU-30 MKI కావచ్చు, MiG-21 కావచ్చు, MiG-29 కావచ్చు, సిప్కాట్ కావచ్చు, జాగ్వార్ కావచ్చు, BAE హాక్ కావచ్చు, డార్నియర్ 228 కావచ్చు, ఆంటనో అండ్ 32 ఇటువంటి అనేక రకమైనటువంటి ఫ్లైటర్ జెట్లని తను నడిపినటువంటి అనుభవం వారికి ఉన్నది. అతను 2019లో షార్ట్ లిస్ట్ అయినారు. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ అని ఇస్రో వాళ్ళు సెలెక్ట్ చేసిన దాంట్లో ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాంలో ఇతను సెలెక్ట్ కాబడినాడు షార్ట్ లిస్ట్లో. సో ఎందుకంటే ఇతను చాలా పట్టుదల కలిగినటువంటి వారు, దృఢ సంకల్పుడు, అదే రకంగా అతి ధైర్యవంతుడు కూడా. కాబట్టి ఇతను షార్ట్ లిస్ట్ అయ్యి ఎన్నుకోబడినాడు. ఇతను యూరిలో ఉన్న గగోరియన్ కాస్మోనాట్స్ ట్రైనింగ్ సెంటర్లో రష్యాలో 2020లో తిను ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత రష్యా ట్రైనింగ్, ఆ తర్వాత నాసాలో ట్రైనింగ్, ఆ తర్వాత మన దగ్గర ISSలో ట్రైనింగ్, ఇవన్నీ వెరసి తను నేర్చుకొని ఈరోజు ఆస్ట్రోనాట్గా ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్లో వెళ్ళడం జరిగింది. సో ఈరోజు దీని పేరు ఎగ్జియం మిషన్ 4, AX4 అని అంటుంటారు. సో కాబట్టి ఇతను మన తిరంగా జెండాని ఈరోజు అంత పైన ఎగరవేయడం జరిగింది. ఈరోజు మీరు చూసినట్లయితే అదే రకంగా శుక్లా అతను ఈరోజు ఏం పని చేస్తా ఉన్నట్టంటే పైలట్, మిషన్ పైలట్గా ఆన్గోయింగ్ ఎగ్జియం మిషన్లో కెప్టెన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. తర్వాత ఈ క్రూ మెంబర్స్ అందరినీ కూడా వారు మోటివేట్ చేస్తూ మరి హ్యూస్టన్లో ఉన్నటువంటి స్పేస్ సెంటర్కి తను ఇంతకుముందు ఫ్యామిలీతో కూడా వెళ్ళి విజిట్ చేసినారు. ఆ తర్వాత ట్రైనింగ్ కూడా నాసాలో, ఫ్లోరిడాలో అక్కడ నుండి లాంచ్ అయినారు. హ్యూస్టన్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ రకంగా ఇస్రోలో ట్రైనింగ్ తీసుకున్నారు, ISSలో ట్రైనింగ్ తీసుకున్నారు, రష్యాలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇవన్నీ ఫిట్ అయిన తర్వాత ఈరోజు మీదికి వెళ్ళి మన దేశం యొక్క జెండాని రెపరెపలాడిస్తూ ఉన్నారు. వీరిని మన ద్రౌపది ముర్ము గారు, నరేంద్ర మోడీ గారు అయితే స్వయంగా మాట్లాడినారు, వారి అనుభూతుల్ని తెలుసుకున్నారు. అదే రకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వాళ్ళందరూ కూడా వారికి కంగ్రాచులేట్ చేసినారు. ఈరోజు మీరు చూసినట్టయితే ఇతను నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఫ్లోరిడా నుండి 25 జూన్ 2025లో వెళ్ళడం జరిగింది. అతను అక్కడ 26 జూన్ 2025 మరి UTC టైం 10:31కి అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న శాటిలైట్లో ఉన్న ఆస్ట్రోనాట్స్తో కలవడం జరిగింది. ఇక్కడ నుండి వెళ్ళినటువంటిది అక్కడ ఉన్న స్పేస్ స్టేషన్కి లింక్ అయ్యి మరి ఆ రకంగా సేఫ్గా దాంట్లోకి వెళ్ళినారు. చాలా రోజు సంబరాలు కూడా మనం దేశవ్యాప్తంగా చేసుకోవడం జరిగింది. శుక్లా గారు కన్నా మిశ్రా అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఆమె బై ప్రొఫెషన్ డెంటిస్ట్. తర్వాత ఆమె స్కూల్లో క్లాస్మేట్ కూడా. కన్నా మిశ్రా గారు స్కూల్లో క్లాస్మేట్. వారి దంపతులకి కొడుకు కూడా ఉన్నాడు. తర్వాత తల్లిదండ్రులు వారంతా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు భారత్ నుంచి స్పేస్కు వెళ్ళినటువంటి తొలి సైనికుడు ఈరోజు అవకాశం ఇస్తే ఆకాశాన్ని మరి ఎంత సునాయాసంగా మనము హత్తుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఒకప్పుడు ఆకాశం చూస్తూ పిల్లలకి మనం పాఠాలు చెప్పినటువంటి వాళ్ళం. ఆ ఆకాశాన్ని దాటి మరి ఈరోజు ఒక భారత సైనికుడు మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. శుక్లా గారు
ఇది ఒక్కటే కాదు, ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్గా పనిచేసేవారు. ఇది మామూలు మిషన్ కాదు, ఇది గగన్యాన్ మిషన్. మనం ఇంతకుముందే చంద్రమండలంలో ఎవరు పోనటువంటి సౌత్ పోల్కు మనం వెళ్ళడం జరిగింది. ఈరోజు అన్ని దేశాలు కూడా పరేషాన్లో ఉన్నాయి. ఎవరు వెళ్ళినా నార్త్ పోల్కి వెళ్ళినారు చందమామ మీదకి. కానీ ఇండియాలో మోడీ గారు కానీ ఇస్రో సైంటిస్టులు కానీ వీళ్ళందరూ తీసుకున్నటువంటి నిర్ణయం మరి చందమామకి సౌత్ పోల్లో మన రీసెర్చ్, మన గగన్యాన్ కూడా వెళ్ళడం జరిగింది. ఎంతో దూరంలో లేదు, ఆ జాబిల్లి మీదకి కూడా మన ఇండియాను మరి అడుగుపెట్టే రోజు తొందరలోనే రాబోతా ఉంది. ఇది దాదాపుగా ఈ మిషన్ ఒక 500-600 కోట్ల నుండి 900 బిలోగా ఖర్చు అయినట్టుగా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో తప్పకుండా ఈరోజు హూస్టన్లోని నాసా సెంటర్ దగ్గర స్పెషల్ ట్రైనింగ్ ఏదైతే తీసుకున్నారో అక్కడ నేను కూడా విజిట్ చేయడం జరిగింది గతంలో. నేను ఫ్యామిలీతో ఆ హూస్టన్ మొత్తం ఆ హూస్టన్లో ఉన్న నాసా ఏదైతే మ్యూజియం ఉంటుందో మమ్మల్ని మ్యూజియం వరకే పరిమితం చేస్తారు. అక్కడ నుండి స్పేస్ నుండి తెచ్చినటువంటి మూన్ నుండి తెచ్చినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో రాళ్ళు కానీ మట్టి కానీ అవన్నీ కూడా మేము చూసి రావడం జరిగింది. మీకు ఆ రకంగా అక్కడికి పోయినప్పుడు ఒక మంచి హూస్టన్లో ఉన్న నాసాకి వెళ్ళినప్పుడు మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. సేమ్ అదే రకంగా ఇస్రోలో కూడా మనకు ఇస్రో పేరు విన్నప్పుడల్లా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇది ప్రతిష్టాత్మక మిషన్. ఈ మిషన్ మనము ఇస్రో శాస్త్రవేత్తలకి అద్భుత నైపుణ్యానికి తార్కాణం. ఇస్రో సైంటిస్టులు అక్యురేట్గా మరి నానో సెకండ్స్తో పాటు ఈ మిషన్ని మరి చేస్తూ ఉంటారు. అదే రకంగా మీరు చూసినట్టయితే ఈ మిషన్ ఇప్పుడు ఈ భూమిపైకి వచ్చేటప్పుడు మనకు పంపించిన ఎంత సంతోషపడతామో, భూమిపైకి వచ్చే ముందు కూడా మనం అంత టెన్షన్ పడతా ఉంటాం. అంటే ఒక వైపు ఆనందంగా ఉన్నా వారు భూమిని తాకే వరకు, భూమిని చూపించే వరకు మనమంతా కూడా టెన్షన్లో ఉంటాం. కానీ గతంలో మరి సునాయాసంగా జరిగింది. మనకు సునీత విలియమ్స్ గారు మొన్న వచ్చినట్టుగానే వీరు కూడా భూమి మీదకి రాబోతా ఉన్నారు. వచ్చిన తర్వాత శుక్లా వారు అనేక వర్క్షాప్స్కి వచ్చి వారికి జరిగినటువంటి అనుభూతిని మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అందుకే భారత్ ఇప్పుడు వీఆర్ నాట్ జస్ట్ వాచింగ్ ద స్టార్స్, వీఆర్ బికమింగ్ వన్. జై జవాన్, జై విజ్ఞాన్, జై గగన్యాన్. ఇది ఈరోజు మన నినాదం. ఈరోజు భారతదేశం అంత గొప్పగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇంకా అనేక మనం చంద్రమండల యాత్రలు కానీ, స్పేస్ సెంటర్స్ కానీ, మన ఓన్ శాటిలైట్స్ని మరి పంపిస్తూ ప్రపంచ దేశాలలోనే మరి ఒక అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అన్ని దేశాలు మన వైపు చూసేట్టుగా ఇస్రోలో కూడా వేరే దేశాల శాటిలైట్స్ మనం ఈరోజు పంపించగలుగుతున్నాం. ఒకనాడు జపాన్ కానీ, ఒకనాడు అమెరికా కానీ, రష్యా కానీ వీళ్ళందరినీ చూసేవాళ్ళం. ఈరోజు భారతదేశం వైపు వాళ్ళందరూ కూడా వారి శాటిలైట్స్ మన స్పేస్ వెహికల్లో పంపిస్తూ ఉన్నారు. మనము పిఎస్ఎల్వి నుంచి ఈరోజు అనేక రకమైనటువంటి వెహికల్స్ని తీర్చిదిద్దుతా ఉన్నాం. ఇస్రో మరింత అభివృద్ధి చెందాలని, తద్వారా భారతదేశం కూడా మరింత అభివృద్ధి చెందాలని ఇలాంటి సైంటిస్టులని ఆ ఎన్డీఏ అకాడమీలో, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు శుక్లా గారు. ఆ రకంగా మన పిల్లలు కూడా మంచి చదువులు చదువుకొని రాణించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తా ఉన్నాను. మనం ఈ వీడియో చూసే టైంకి, తిలకించే టైంకి శుభాంశు శుక్లా ఆరోగ్యవంతంగా భూమిని సేఫ్గా వెళ్ళినటువంటి ఆస్ట్రోనాట్స్ వస్తారని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరి జై భారత్, జై హింద్.